హలో ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోలో నేను ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. మనం చాలా దగ్గరలకి వెళ్తూ ఉంటాం కదా, ట్రావెల్ చేస్తూ ఉంటాము. కొన్ని దగ్గరలో ఫుడ్కి మనమే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా బేబీస్తో ట్రావెల్ చేసేటప్పుడు అయితే మెయిన్గా ఆలోచించేది ట్రావెలింగ్లో వాళ్ళకి ఫుడ్ ఎలాంటివి పెట్టాలా అని చెప్పి. మనం బయట ఫుడ్ పిల్లలకి అంతగా ప్రిఫర్ చేయము. కొన్ని ఏరియాస్లో ఏంటంటే మన సైడ్ ఫుడ్ కూడా దొరకదు కనుక మనం ఇంటి దగ్గరే కొన్ని రకాలు చేసి తీసుకువెళ్తే వాళ్ళకి ట్రావెలింగ్లో ఎక్కడున్నా కూడా, జర్నీలో ఉన్నా లేదంటే వేరే ప్లేసెస్లో ఉన్నా కూడా వాళ్ళకి ఫుడ్ అయితే ఇబ్బంది ఉండదు. దానికోసం నేనైతే ఇక్కడ ఒక 5 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. వీటిని మనం కుక్ చేసుకోవడానికి జస్ట్ హాట్ వాటర్ ఉంటే సరిపోతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో 1 కప్పు పూల్ మకానా తీసుకున్నాను. ఇవి అన్ని సూపర్ మార్కెట్లో కానీ డిమార్ట్లో కానీ మనకి ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంటాయి. పూల్ మకానా అనేది పిల్లలకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. వీటిని తామర గింజలు అంటాం కదా, వీటిలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం అన్నీ ఎక్కువగా ఉండి ఇవి టీత్కి, బోన్స్కి పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్యాన్లో 1 కప్పు పూల్ మకానాన్ని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ ఏమి వేయకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. దాన్ని సైడ్కి తీసుకొని అదే ప్యాన్లో 1/2 కప్పు అటుకులను కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తొందరగా అయిపోవాలని చెప్పి మీకు షార్ట్ కట్లో చూపిస్తున్నాను, కానీ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టి నిదానంగా వేపుకోవాలి. అలాగే అదే ప్యాన్లో 1/2 కప్పు ఓట్స్ని కూడా వేయించుకోవాలి. ఓట్స్ కూడా పిల్లలకి మంచి ఫైబర్ ఉంటుంది, చాలా బాగా డైజెషన్ అవుతుంది. ఇంకా ఇందులో 1 కప్పు పూల్ మకానా, 1/2 కప్పు ఓట్స్, 1/2 కప్పు అటుకులు అనమాట. ఈ మూడింటిని సెపరేట్గా మనం డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇందులోనే అదే ప్యాన్ పెట్టి 3 బాదం, 2 జీడిపప్పు, 1 ఇలాచీని కూడా వేసి వేయించుకోవాలి. దేనిలో కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క టెంపరేచర్లో డ్రై రోస్ట్ అవుతుంది కాబట్టి నేను సెపరేట్గా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అన్నీ బాగా రోస్ట్ చేసుకుంటాం కాబట్టి తొందరగా ఈజీగానే మనకి పౌడర్ కన్సిస్టెన్సీ ఈజీగా వచ్చేస్తుంది. వీటిని మనం ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు, జల్లెడలో పెట్టి జల్లించుకోవచ్చు. ఇక్కడ నాకు చాలా మెత్తగా పౌడర్ అయితే అయింది. దీన్ని మనం ఒక బాక్స్లో వేసేసి ఇది కంప్లీట్గా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చాక కప్పు వేసి స్టోర్ చేసుకోవాలి. ఇది మనం బయట పెట్టినా కూడా మనకి 2 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. కానీ పిల్లల కోసం కదా, ఒక 15 days కల్లా చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో లాస్ట్లో చూపిస్తాను. తర్వాత ఇది సెకండ్ రెసిపీ అనమాట. దీనికోసం ఒక ప్యాన్లో 2 కప్పులు మరమరాలను అయితే వేసుకోవాలి. మరమరాలని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరమరాలు మనకి క్రిస్పీగానే ఉంటాయి, కానీ ఇంకొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, మిక్సీలో వేస్తాం కాబట్టి. ఇందులోనే 2 కప్పుల మరమరాలకి 1/2 కప్పు పుట్నాల పప్పు అంటాం కదా, వేపిన శనగపప్పు అని కూడా అంటారు, వాటిని కూడా వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి నిదానంగా మాడిపోకుండా పెట్టి డ్రై రోస్ట్ చేసుకుంటే ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో కూడా సేమ్ 3 బాదాము, 2 జీడిపప్పులు, 1 ఇలాచీ కూడా వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా నేను పౌడర్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఈ పౌడర్స్తో మనం వేడి నీళ్ళు కలిపి మనం పిల్లలకి ఫీడ్ చేస్తే పిల్లలకి ఇన్స్టెంట్ సెర్లాక్లా రెడీ అవుతుందన్నమాట. సేమ్ దీన్ని కూడాను మనం ఒక మిక్సీ జార్లో వేసి ఈ మరమరాలు, పుట్నాల పప్పు ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మనం అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా ఫైన్ పౌడర్గా ప్రిపేర్ అవుతుంది. ఈ ఫైన్ పౌడర్ మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. మనం ఇందులో ఇలాచీ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా బాగా నచ్చుతారు. ఈ రెసిపీ పర్టికులర్గా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, బేబీస్కి. ఇది థర్డ్ రెసిపీ అనమాట. దీనికోసం ప్యాన్లో 1 కప్పు అటుకులను అయితే వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. క్రిస్పీగా మనం పట్టుకుంటే ఈజీగా బ్రేక్ అయ్యేటట్లుగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకొని దీన్ని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. వీడియో లెంతీ అవుతుందని నేను ఇక్కడ తక్కువ టైం వేపినట్టుగా చూపిస్తున్నాను, కానీ మీరు మాత్రం క్రిస్పీగా అంటే సిమ్లోనే పెట్టి బాగా లోపల వరకు వేగేటట్లుగా బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. సేమ్ ఈ పౌడర్ని కూడా మనం దీంట్లో కూడా ఒక 2 బాదం, 2 జీడిపప్పులు, 1 ఇలాచీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడాను అంటే పిల్లలు ఇంకా బేబీస్ కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. వీటిని కూడా మనం కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ మనం మొత్తం 3 రకాల పౌడర్లు అయితే చేసుకున్నాము. ఫస్ట్ దాంట్లో 1 కప్పు పూల్ మకానా, ఒక 1/2 కప్పు ఓట్స్, 1/2 కప్పు అటుకులను వేసి అందులోనే 3 బాదం, 2 ఇలాచీ, 2 జీడిపప్పులు, 1 ఇలాచీ వేసి పౌడర్ చేసుకున్నాం. సెకండ్ రెసిపీలో 2 కప్స్ మరమరాలు, 1/2 కప్పు వేపిన శనగపప్పు, ఇంకా
3 బాదం, 2 జీడిపప్పు, ఇలాచి, ఇంకా థర్డ్ రెసిపీలో 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పుట్నాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకొని మనం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొని 8 బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పిల్లలకి ఇన్స్టెంట్ ఉప్మా రెసిపీ చూపిస్తున్నాను. ఈ ఉప్మా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఈ ఉప్మా ప్రీమిక్స్ పౌడర్ని తీసుకువెళ్ళి మనకి హాట్ వాటర్ ఉన్నప్పుడు ప్రీమిక్స్ పౌడర్తో మనం కొంచెం హాట్ వాటర్ కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టామంటే మనకి ఇన్స్టెంట్గా ఉప్మా రెడీ అవుతుంది. దీనికోసం ఒక ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వను వేసి కొంచెం నెయ్యి వేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఆవాలు, జీరా, మీకు పిల్లలు కారం తింటారంటే కొంచెం లైట్గా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వనైతే వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసి ఇది కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం నెయ్యి అవి ఎక్కువ వేసి డ్రై రోస్ట్ చేసుకోవడం వలన మనకేంటంటే ఇది కుక్ చేసేటప్పుడు కూడా పచ్చిగా ఏం కాకుండా మనం బాయిల్ చేయము, హాట్ వాటర్ వేసి కుక్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక దీన్ని కూడా ఒక 8 బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ రెసిపీ ఏంటంటే అటుకులతో చేస్తున్నాం. ఇప్పుడు అటుకులు కూడా 1 కప్పు అటుకులని కొంచెం నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యి అన్ని వైపులా మొత్తం ఈక్వల్గా కుక్ అయ్యేటట్లుగా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అటుకులు గోధుమ రవ్వ సేమియాతో కూడా చేసుకోవచ్చు. సేమియా ఏంటంటే మనకి 100% అట్టా సేమియా అంతగా దొరకదు. సో నేను ఇక్కడ సేమియా అయితే చూపించట్లేదు. అటుకులు కానీ బొంబాయి రవ్వ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడాను పిల్లలకి. సేమ్ అటుకులను కూడా మనం కొంచెం నెయ్యిలో వేసి వేపుకున్నాక అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగాక అటుకులను వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం కలిపి కుక్ చేసుకోవాలి అనమాట. దీన్ని కూడా మనం 8 బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటన్నింటినీ మనం ప్రీమిక్స్ పౌడర్స్, ఇంకా గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ ప్రీమిక్స్, ఇంకా అటుకులు ప్రీమిక్స్ తీసుకెళ్తే ఒక 5-6 రోజులు మనం టూర్ వేసినా కూడా రోజుకో రకం పిల్లలు తింటారు. మనకి వాళ్ళకి కూడా బోర్ కొట్టదనమాట. ఇక్కడ ఇవన్నీ రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక నేను దీన్ని ఒక 8 బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీస్ అన్నీ కూడాను సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేసిన బేబీస్కి మాత్రమే పెట్టాలి. 6 మంత్స్ ప్లస్ బేబీస్కి. ముందు చూపించిన పౌడర్స్ అన్నీ కూడా 6 మంత్స్ బేబీస్కి అయితే పెట్టచ్చు. ఇంకా ఈ ఉప్మా రవ్వ ఇన్స్టెంట్ ప్రీమిక్స్, ఇంకా అటుకులు ప్రీమిక్స్ పౌడర్ని అయితే మనం మీ పిల్లలు తినేదాన్ని బట్టి చూసుకోండి. 9 మంత్స్ ప్లస్ అలా పెడితే మంచిది. యాక్చువల్లీ వీటన్నిటికీ కూడా మనం కంపల్సరీ హాట్ వాటర్ అయితే మన దగ్గర రెడీగా ఉండాలి. మనం ట్రావెలింగ్లోని ఫ్లాస్క్లో హాట్ వాటర్ అయితే క్యారీ చేస్తాం కదా. ఒకవేళ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే మనకి ఏ హోటల్లోనైనా ఎక్కడైనా కూడా హాట్ వాటర్ అయితే మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఇదిగోండి ఫస్ట్ చేసిన 3 పౌడర్స్ అనమాట. ఇదైతే బొంబాయి రవ్వ ప్రీమిక్స్ పౌడర్, ఇది అటుకుల ప్రీమిక్స్ పౌడర్. బొంబాయి రవ్వ అటుకులతో చేసిన సేమ్ ప్రాసెస్ సేమియాతో కూడా చేయొచ్చు. నేను ఇక్కడ సేమియాని అయితే చేయట్లేదు. నా దగ్గర అయితే అట్టా సేమియా లేదు. అన్నిట్లో కూడా ఎక్కువగా మైదా కలుపుతారు కాబట్టి నేను సేమియాతోనైతే కుక్ చేసుకోవట్లేదు. ఈ ప్రీమిక్స్ పౌడర్స్తో ఇప్పుడు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ బొంబాయి రవ్వతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బొంబాయి రవ్వ ప్రీమిక్స్ పౌడర్ని అయితే మనం చేసుకున్నాం కదా. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ప్రీమిక్స్ పౌడర్ని అయితే మనం ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా వేడిగా ఉన్న వాటర్ వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టాము అంటే తర్వాత అయితే ఉప్మా రవ్వ ఆ వేడి వాటర్తో కొంచెం కుక్ అయ్యి ఇలా అయితే రెడీ అవుతుంది. మనం ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసేటప్పుడే కొంచెం నెయ్యి బాగా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ఉప్మా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం కూడా తినేయచ్చు, అంత బాగుంది. తర్వాత అయితే అటుకులతో కూడా సేమ్ ప్రాసెస్. ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్స్ అటుకులను అయితే వేసుకోవాలి. మీ పిల్లలు తినేదాన్ని బట్టి క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2-3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకొని ఈ ఫ్లాస్క్ అనమాట ఎప్పుడు ఇదే క్యారీ చేస్తాము. దీంతో మనం హాట్ వాటర్ క్యారీ చేస్తే 24 అవర్స్ వరకు చాలా వేడిగా ఉంటున్నాయి వాటర్. ఈ హాట్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అటుకులు ఆ వేడి నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఈజీగా మొత్తం మన స్టవ్ మీద కుక్ చేసినప్పుడు ఎలా తయారవుతుందో అలానే అవుతుంది. ఇది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
అటుకులు, మరమరాలు, ఓట్స్, పూల్ మకానా ఇవన్నీ కూడా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. వాటికి మనం ఇలా ప్రీమిక్స్ పౌడర్స్లా చేసి హాట్ వాటర్తో కలిపినప్పుడు కూడా మనకి తొందరగా కుక్ అయిపోతాయి అనమాట. సో ఇలాంటి రెసిపీస్కి అవి యూస్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్లో ప్రిపేర్ చేసుకున్నాను కదా ప్రీమిక్స్ పౌడరు, పూల్ మకానా వీటితోని, ఆ పౌడర్ని అయితే ఇలా ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్స్ అలా తీసుకొని వీటికి కూడా సేమ్ ప్రాసెస్ హాట్ వాటర్ వేసి, మరీ ఎక్కువ హాట్ ఉండకూడదు ఎందుకంటే ముద్దలా అయిపోతుంది. కొంచెం కొంచెం వేస్తూ మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవైతే ఇన్స్టెంట్గా ప్రిపేర్ అవుతాయి. అన్నిటికంటే కూడా మరమరాలతో చేసిన ఇన్స్టెంట్ సెర్లాక్ పౌడర్ అయితే పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. మనం ఏ ఊరు వెళ్ళినా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని అక్కడ పిల్లలకి ఫీడ్ చేస్తే మనకు అస్సలు ట్రావెలింగ్లో ఇబ్బంది అనేది ఉండదు. ఇలా ఒక 4-5 రకాల ప్రీమిక్స్ పౌడర్స్ మనం చేసి ఒక టూర్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్తే మన పిల్లలతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కగా వాళ్ళు కూడా ఎక్కడున్నా కూడా ఈజీగా అడ్జస్ట్ అయిపోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.